మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఊహించింది ఒకటి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది మరొకటి. పవన్ కళ్యాణ్ గారిని ఉత్సవ విగ్రహం అని చెప్పి అన్నారు. అంటే బాబు వెనక ఉత్సవ విగ్రహంగా ఉంటాడని అన్నారు. పరిపాలన అనుభవం లేదు అన్నారు. తన చేతిలో చిక్కున్నాడని చెప్పి అన్నారు. కట్ చేస్తే వాళ్ళు అనుకున్నది ఒకటి, ఇంకోటి మరొకటి. తన నిధులు 6,780 కోట్ల నిధులు తన శాఖలకు తీసుకొచ్చాడు. అదొకటి. పార్టీ నిర్మాణం 12 లక్షల మంది సభ్యత్వం, వాళ్ళందరికీ జీవిత బీమా ఏర్పాటు చేశాడు. కట్ చేస్తే స్వతంత్ర గొంతుకై ప్రతి దాంట్లో విశాఖ ఉక్కు కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, 100 కోట్ల మంది హిందువులకి నేనున్నాననే భరోసా ఇచ్చాడు. ఇంకోటి పాలకుడిగా తన ముద్ర జలధార గోదావరి జిల్లాలకు నీటిని అందించడం కావచ్చు, తర్వాత అడవి తల్లి బాట కావచ్చు, గిరిజనుల్లో ఒక ఉత్సాహాన్ని కలగజేయటం కావచ్చు. ఇది నేను చెప్తున్న స్వతంత్ర శక్తి సమర్థ పాలన. ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క దూరదృష్టి నేటి తరం రాజకీయ నాయకులకు ఎవరికీ లేదు. ఎందుకంటే ఎందుకు వచ్చింది ఇలా అంటే కమిట్మెంట్, డెడికేషన్ లైన్. ఈరోజు గవర్నర్ గారిని నేను కలుస్తున్నా, ప్రధానమంత్రి మోదీ గారిని కలుస్తున్నా, సింధు సనాతన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న కలెక్టర్ల సమావేశంలో మొన్న జరిగిన చూస్తే మొన్నేమో రెడ్ శాండిల్స్ పరిరక్షణ, అది నెక్స్ట్ లెవెల్. అటవీ శాఖ ఆక్రమించుకుంటే డైరెక్ట్గా విజువల్స్ తీసి ప్రపంచానికి తెలియజేశాడు. ఇంకోటి గ్రామీణాభివృద్ధికి, పంచాయతీరాజ్కి ఈ దేశంలో నెంబర్ 1 స్థానానికి ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాడు. 12,336 గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గోదావరి జిల్లాలకి 68 లక్షల మందికి జలధార అందిస్తానని చెప్పేసి అదొక ప్రయత్నం చేశాడు. ఒకటి కాదు, ఇక్కడ అటవీ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, గ్రామీణ మంచినీరు పాత్ర, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని శాఖలకు అన్ని తీసుకొస్తా. మొన్న అటవీ శాఖ రివ్యూ చేస్తే షాక్ అయ్యారు ఒక్కొక్కరు. ఎందుకంటే ఆఫ్రికా కంట్రీలో లక్షలాది మంది వలస వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే తీవ్రమైన కరువు ప్రభావం వల్ల. అటువంటి చోట తీసుకొచ్చిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సక్సెస్ అయ్యి ఈ రోజున అక్కడ 2 కోట్ల హెక్టార్లు భూమి సాగులో వచ్చింది. సాగులో రావడం వల్ల లక్షల మంది తరలి వెళ్ళిన వాళ్ళు, వలస వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఆఫ్రికా కంట్రీకి వచ్చేసి సక్సెస్ అయిన ఆ ప్రాజెక్టు. గ్రామాలు సక్సెస్ అయినాయి, పంటలు సస్యశ్యామలంగా ఉన్నాయి, ఎక్కడికి వెళ్లాల్సిన పనేం లేదు. అటువంటి ప్రాజెక్ట్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎట్లయితే మనం చెప్పుకుంటామో గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ లాగా ఆంధ్రప్రదేశ్లో తీసుకురాబోతున్నారు అనేది అందరి నోటా వినపడుతుంది. చాలా మంది ఆశ్చర్యపోయారు. చాలా మంది అటవీ శాఖ మంత్రులు వస్తుంటారు, పోతుంటారు, గత 4 దశాబ్దాలు చూస్తుంటారు. కానీ అటవీ శాఖని ఈ విధంగా చేయొచ్చా, మొక్కల్ని నాటి పర్యావరణాన్ని సమతుల్యంగా మనం చేయొచ్చు అనేదంటే డెఫినెట్గా చేయొచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు అర్థమవుతుంది. అటవీ శాఖ ఉన్నతాధికారులతో మొన్న జరిగిన సమావేశంలో ఒక బృహత్తరమైన కార్యక్రమం 2030 నాటికి ఈ గ్రేట్ వాల్, గ్రీన్ వాల్ అనేది ఆంధ్రప్రదేశ్లో పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది సుమన్ టీవీ వీక్షకులకి అసలు గ్రేట్ వాల్ ఏంటి, దీని మూలాల్లోకి వెళ్తే కనుక ఇందాక చెప్పినప్పుడు ఆఫ్రికాలో సక్సెస్ అయ్యారు. గుజరాత్ తర్వాత తీర ప్రాంతం. గుజరాత్ ఈ దేశంలో ఎక్కువ సముద్ర తీర ప్రాంతం ఉంది. ఆ తర్వాత తీర ప్రాంతం ఉండటం వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, మినీ వరల్డ్గా రూపాంతరం చెంది గుజరాత్ ఈరోజు నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టుబడులకు ఉంది. ఆ తర్వాత ఇప్పుడు 974 చదరపు కిలోమీటర్లతో అదే తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, పట్టించుకోకపోవడం కావచ్చు, తీర ప్రాంతాన్ని ఎందుకు ఇట్లా చేసుకోవట్లేదు? తీర ప్రాంతంలో ఉప్పాడ లాంటి బీచ్లు ఉంటే, ఉప్పాడ లాంటి కాకినాడ పోర్ట్ దగ్గర ఉంటే అవన్నీ కోతకు గురై గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ జనం ఉన్న లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం ఆయన బృహత్తర కార్యక్రమం ఉప్పాడే కాకుండా ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ తీసుకురావటం, దాంట్లో కూడా 134 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో శత్రు దుర్భేద్యంగా అంటే సముద్ర కోతకి, అలల తాకిడిని తట్టుకోవడానికి మొక్కలు నాటడం, మత్స్యకారుల్ని వాళ్ళు కూడా వాళ్ళ ఆదాయం పెరిగేటట్టు చేయడం దీని యొక్క కాన్సెప్ట్గా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ అలల తాకిడి కావాలంటే దానికి సరుగుడు చెట్లు, మన అడవులను రక్షించుకోవాలా, అదే సమయంలో సరుగుడు చెట్లు కూడా పెంచాలి. ఈ కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. 2030 నాటికి పూర్తి అవ్వాలి. ఇది చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్టు. ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఒప్పించి ఈ ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చరిత్రలో నిలిచిపోతాడు. పాఠ్యాంశంలో కూడా ఒక సిలబస్, ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడొచ్చు. ఎందుకు చెప్తుంటే పర్యావరణ పరిరక్షణకి నాంది పలికిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిలుస్తారు. ఇంకొక వైపు గ్రేట్ పర్సనాలిటీగా పవన్ కళ్యాణ్ గారు నిలిచిపోతారు. మరి ఎందుకని ఇంతమంది గతంలో పరిపాలించిన అనేక మంది మంత్రులకి ఈ కాన్సెప్ట్ రాలేదంటే చేయాలని చిత్తశుద్ధి లేకపోవటం, కమిట్మెంట్ లేకపోవడం, డెడికేషన్, అంకితభావం లేకపోవడం. ఇప్పుడు మల్లికార్జున గారు చూడండి, పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నాడు. ఆయన 6 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ హెడ్గా ఆంధ్రప్రదేశ్ రిటైర్ అయ్యాడు. ఆయన వ్యక్తిని ఈ మిషన్ మోడ్లో ఫారెస్ట్ని రక్షించడానికి,
రెడ్ శాండిల్ కాపాడడానికి, అడవులను సంరక్షించడానికి పశుమతి మల్లికార్జున గారు సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకోవటం బట్టే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్లో కృష్ణతేజని తీసుకొచ్చి ఈరోజు దేశంలో నెంబర్ 1గా తీసుకొచ్చాడు. కేరళ నుంచి డిప్యూటేషన్ తీసుకొచ్చి రిటైర్ అయిన 6 సంవత్సరాల తర్వాత మల్లికార్జున గారిని తీసుకొచ్చి అది ఆయన పక్కన ఉన్న మల్లికార్జున గారు ఆయన ప్రభుత్వ సలహాదారుడుగా నియమించుకోవటం గొప్ప విషయంగా మనం భావించాలి. చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఏమైనా చేయొచ్చు అనేదానికి దీనికి నిదర్శనంగా మనం భావించవచ్చు. డెఫినెట్గా 2030 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. దీంట్లో ఏం చేయాల్సిన అవసరం 1834 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటడం, దానివల్ల సరుగుడు చెట్లు పెంపొందించడం, అలల తాకడి చేసుకోవటం, ఉప్పును కూడా తీవ్రమైన ఈ ఉప్పు ఉంటుంది సముద్ర ఉప్పు, దాన్ని తట్టుకునే సామర్థ్యం కూడా తీసుకురావడంలో ఇవన్నీ కూడా మట్టిని కూడా గట్టిగా పట్టుకునే ఆ టెక్నాలజీ తీసుకొస్తున్నారు. ఇది కనుక పూర్తయితే భారతదేశంలోనే ఇందాకైతే ఆఫ్రికా కంట్రీలో లక్షలాది మంది తరలి వెళ్ళాలని వచ్చి 2 కోట్ల హెక్టార్లు ఎట్లయితే సాగులోకి వచ్చిందో నీటిని నిల్వ చేసుకునే ఇది ఆ టెక్నాలజీ ఇచ్చేసుకోవచ్చు. సముద్రాన్ని కాపాడుకుంటూ ఉంటే మన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం దేశంలో నెంబర్ 1 గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కాదు. 2000 ఊహించింది ఒకటి, నేను అన్నట్టు 2025లో ఆయన చేసిన సంస్కరణలు చూస్తే అన్ని శాఖలకు వన్నీ తీసుకొచ్చాడు. ఈ దేశంలోనే ఆదర్శవంతమైన ఉప ముఖ్యమంత్రిగా కీర్తించబడుతున్నాడు. కాబట్టి ఆయన ప్రస్థానం ఒక మర్చిపోలేని అనుభూతి, చరిత్రలో నిలిచిపోతుందంటలో ఎటువంటి అతిశక్తి. ఏ పని చేపట్టినా గ్రాస్ రూట్ లెవెల్లో పంచాయతీల్లో చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేని వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు. వాళ్ళకి ట్రైనింగ్ 2.5 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చారు. గ్రామీణాభివృద్ధికి వన్నీ తీసుకొస్తున్నారు. అడవుల్ని సంరక్షిస్తున్నారు. రెడ్ శాండిల్ని కాపాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి పైప్ లైన్ ద్వారా మంచినీరు ఇవ్వాలనే ఆ దృఢమైన సంకల్పం ఏదైతే ఉందో, మరి 175 నియోజకవర్గాలు ఉంటాయి. అందరికీ కూడా నిధులు కావాలి, అందరికీ కూడా రోడ్లు కావాలి, అందరూ కూడా ప్రకృతి పర్యావరణం కాపాడుకోవాలి. ఆ అందరి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. చేయాలన్న తపన చిత్తశుద్ధితో ఈరోజు ఏం చేపట్టిన అమరావతిలో అటవీ శాఖ ముఖ్యాధికారితో జరిగిన సమావేశం చరిత్రలో నిలిచిపోతుందంటూ ఎటువంటి అతిశక్తి లేదు. ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అనేది 2030 నాటికి పూర్తయితే ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం నైసర్గిక స్వరూపమే ఈ దేశంలో పూర్తిగా మారే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మనం చూడవచ్చు.